యా కల్వకుంట్ల కుటుంబంలో మరో వికెట్. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుకు భూ కబ్జా కేసులో లుకౌట్ నోటీసులు. సింగపూర్లో తలదాల్చుకున్నట్టు సమాచారం. అనుమానం. కల్వకుంట్ల కుటుంబంలో మరో వికెట్ పడింది. దాదాపు తొమ్మిదిన్నర ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిన కల్వకుంట్ల కుటుంబం పాపం పడింది. రోజుకొక అంశంలో ఆ కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ అవినీతి బయటపడింది. లిక్కర్ స్కామ్ లో ఆ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఊచ లెక్క పెడుతుండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సైతం ఆ కేటీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. కల్వకుంట్ల కుటుంబంలో మరో వికెట్ పడింది. దాదాపు 9 నెలల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిన కల్వకుంట్ల కుటుంబం పాపం పండింది. రోజుకొక అంశంలో ఆ కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ అవినీతి బయటపడింది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత తిహార్ జైల్లో ఊచ లెక్క పెడుతుండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సైతం కేటీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది. హ్యాపీరావు సైతం ఇటీవల భూ ఆక్రమణ కేసులో ఇరుక్కున్నాడు. తాజాగా కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు సైతం భూ కబ్జా కేసులో పీకల దాకా మునిగిపోయాడు. ఈ క్రమంలోనే పోలీసులు తాజాగా కన్నారావుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారట. అబ్బా రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల గ్రామంలో 2 ఎకరాల భూమి కబ్జా కేసులో కన్నారావుకు మంగళవారం పోలీసులు నోటీసు పంపారు. అయితే కన్నారావు ఇప్పటికే సింగపూర్ చెక్కేశారని సమాచారం. పోలీసులు సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పలువురు వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొత్తం ఈ భూ కబ్జా వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన 38 మంది నిందితుల్లో 10 మందిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే భూ కబ్జా హత్యాయత్నం ఆరోపణలతో తనపై ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ కన్నారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ కోర్టు డిస్మిస్ చేయడం గమనార్హం. అంటే నువ్వు తప్పు చేయలేదురా వారి ముందు వచ్చి కలువు ఒకసారి, నువ్వు కలిసిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడదాం అని చెప్పి చెప్పడం అనమాట. అది ఎస్ రైట్. నెక్స్ట్ తుక్కుగూడ వేదికగా సభలో 6 గ్యారెంటీ ప్రకటించిన సోనియా. ఇదంతా అయిపోయింది, దాని గురించి పెద్ద అవసరం. జర్మనీ దారిలోనే అమెరికా కేజ్రీవాల్ అరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు. నిజంగా కేజ్రీవాల్ అరెస్ట్ పై జర్మనీ అమెరికా మాట్లాడేంత సినిమా ఉండదు. ఏదో మరి నాకు తెలిసేది అంత ఈజీ అయితే ఉండదు, చెప్పలేము మరిగా. ఓవైపు ఆప్, మరోవైపు బీజేపీ పోటాపోటీగా నిరసనలు, ర్యాలీలు. మోడీ నివాసం ఎదుట ఆప్ శ్రేణులు